కాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. ప్రతి నెల 3వ శనివారంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి వాడ, ప్రతి వీధి, ప్రతి ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే తద్వారా ప్రజారోగ్యం బాగుంటుందన్న బలమైన లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి శనివారం వారికి ఎన్ని పనులున్నా సరే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఆయన పర్యటిస్తూ అందరినీ కూడా చైతన్యపరుస్తూ ఉన్నారు. కానీ గ్రామాల్లో పారిశుధ్యం ఎక్కడికక్కడే, ఎక్కడ చేసిన గొంగలే అక్కడే అన్నట్టు ఉన్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. కిర్లపూడి మండలం సోమవరం గ్రామంలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మేము ఒక కార్యక్రమం నిమిత్తం వస్తే నీరు నిలిచిపోయి విపరీతమైన దోమలతో దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతం కావాలంటే తప్పనిసరిగా ఇటువంటి పరిస్థితి ఉండకూడదు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పంచాయతీ కార్మికులకు ఇచ్చే విధంగా పంచాయతీ రిక్షాలు ప్రతిరోజు ప్రతి ఇంటికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే ఈ రకమైన పరిస్థితి, దుర్గంధ పరిస్థితి ఉండదని చెప్పేసి తెలియజేసి, గ్రామ చివర్లలో ఈ రకమైన పరిస్థితి ఉంటా ఉంది. ఇది వర్షం నీరు నుంచి వచ్చిన వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ కాలువ పూర్తి స్థాయిలో తవ్వకపోవడం వల్ల ఇక్కడ నిలబడిపోయి ఇక్కడ దుర్గంధం వెదజల్లుతూ ఉంది. కాబట్టి అధికారులు తక్షణం స్పందించి ఈ కాలువ పూర్తి స్థాయిలో తవ్వించి ఇక్కడ నిర్మాణం కూడా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 2 పేటలకి సంబంధించిన ఇక్కడ కల్వర్ట్ నిర్మాణం చేయాలి. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తడి చెత్త పొడి చెత్త మనం వేరు చేసి పంచాయతీ కార్మికులకు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చూడొచ్చు మనం ఇవన్నీ కూడా ఈ బాటిల్స్, గ్లాసులు, ఈ కవర్లు, ఈ ప్లాస్టిక్ సంబంధించింది అంతా కూడా ఒక రకమైన సంచిలో కానీ డబ్బాలో కానీ, అదే రకంగా వంటింట్లోంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఒక డబ్బాలోనే వేయడం వల్ల తడి చెత్త అంటే మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయి అన్నీ కూడా తడి చెత్త, మట్టిలో కలవని అన్నీ కూడా పొడి చెత్త, ఇవన్నీ ఒక డబ్బాలోనే వేసినట్లయితే అక్కడ పంచాయతీ దగ్గర ఉన్నటువంటి చెత్త నుండి సంపత్ తయారీ కేంద్రం దగ్గర సాగ్రిగేషన్ చేయడం జరుగుద్ది. కాబట్టి ఈ రకంగా ఉండడం వల్ల ఇక్కడున్న దోమల వల్ల విపరీతంగా చుట్టుపక్కల ఈ ప్రాంతం అంతా కూడా జ్వరాలు, అనేక రకాల జ్వరాలు వచ్చే పరిస్థితి, అదే రకంగా ఈ దుర్గంధం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు వచ్చే పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది మన బాధ్యత, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని చెప్పేసి భావించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా, ఈ మూలని మనకు నష్టం లేదు కదా అని అనుకుంటాం. ఇక్కడున్న దోమలు మన ఇంటికి వచ్చి కుడతాయి. ఇక్కడే ఉన్న వాళ్ళనే కాదు, ఇవి మన దగ్గరకు వచ్చి ఇవి కుట్టడం వల్ల కూడా అనేక రకాల రోగాలు వస్తాయి. కాబట్టి ప్రజారోగ్యంపై ప్రతి ఒక్కరూ కూడా తడి చెత్త పొడి చెత్త విడదీసి పంచాయతీ కార్మికులకు ఇవ్వండి. ప్రతిరోజు రిక్షా రాకపోతే పంచాయతీలోకి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది ప్రజలందరి బాధ్యత, మన బాధ్యతగా మనం అందరం కూడా స్వీకరించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ పారిశుధ్యం ఇక్కడ దుర్గంధభరితంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో ఉంది. ఇక్కడ సోమవారం దళితవాడలో ఇది ఆన్లైన్లో PGRSలో ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరుగుద్ది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ రకంగా మరి పర్యావరణాన్ని అపరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఆరోగ్యాలే పాడవుతాయని చెప్పేసి గమనించాలని చెప్పి తెలియజేస్తూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను.